పులివెందుల వాసిగా జగన్ ఎలక్షన్స్లో చాలా తక్కువ సీట్లతో ఓడిపోయినందుకు మీకు ఎలా అనిపించింది, ఎలా స్వీకరించారు? చాలా బాధాకరం, కానీ ఇంత ట్యాంపరింగ్ జరుగుతుందని నాకైతే ఊహించలేదు. కన్ఫర్మ్గా ట్యాంపరింగ్ జరిగిందంటారా? జరిగిందని అనుకుంటున్నాను. అంటే తక్కువ సీట్లు వచ్చాయి. మీరు ఎన్ని సీట్లు వస్తాయని ఎక్స్పెక్ట్ చేశారు జనరల్గా? నేను 100-110 ఎక్స్పెక్ట్ చేసినాను. ఖచ్చితంగా గెలుస్తారు అనుకున్నాను. లేదు ఓడిపోతే తక్కువ సీట్లు వస్తాయి అని ఏమైనా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి? అసలే ఓడిపోతారని ఊహించుకోలేదు. ఆ ఊహ కూడా లేదు. ఊహ కూడా లేదు. అయితే షర్మిలమ్మ ప్రభావం ఏమైనా ఉందా ఇక్కడ? ఉండొచ్చు కొంచెం, అంటే లేడీస్ క్రాస్ ఓటింగ్ చేస్తారు. ఇంకా ఎన్డీఏ కూటమి కూడా ఉందా దాని వెనకాల? అంటే ప్రభావం ఇక్కడైతే ఏం లేదు. పులివెందులు ఓకే, బయట ఉండొచ్చు. ఓవరాల్ గా ఈ వీటి వల్ల ఆయన ఓడిపోయారు. ఇంకా అంటే ఉద్యోగస్తుల వల్ల ఇలాగే సో వీళ్ళందరూ ప్రభావం వల్ల ఓడిపోయారు అంటారు. అయితే ఈ 5 ఏళ్ల ప్రభుత్వం ఎలా ఉంటుందని ఎక్స్పెక్టేషన్స్? బాగుండొచ్చా? బాగుండొచ్చు అంటే ఆయన ఇంతకుముందు ఉన్నప్పుడు కూడా అసలు కొన్ని హామీలు నెరవేర్చలేదు కదా, చేయలేదు. జగన్ సార్ వచ్చినప్పుడు అంతా బాగానే ఉంది. పిల్లలకు చదువు కానీ వాళ్ళు ఇచ్చిన బాగా నచ్చింది. మా పిల్లలు కూడా బాగా చదువుకుంటున్నారు. అప్పుడు అడిగిన మా పిల్లల్ని కూడా అడిగింటే జగన్ మామ ఉన్నప్పుడు బాగుంది అని అన్నారు పిల్లలు కూడా. పులివెందుల ప్రాంతవాసిగా జగన్ ఓడిపోయినందుకు మీకు ఏ విధంగా అనిపించింది? ఏం బాధగా ఏం లేదు, సంతోషం ఉంది. ఎందుకని అది ఆయన స్వయంకృత అపరాధం అంటారా? ఆయన స్వయంకృత అపరాధమే. ఎట్లా, ఏ కోణంలో సార్? ఏ కోణంలో అంటే ఆయన చేసిన తప్పులన్నీ ఆయనకే తగ్గుతారు. ప్రతి ఒక్క దానికి ఇప్పుడు అన్న క్యాంటీన్ పెట్టాడు. అన్న క్యాంటీన్ పెట్టినప్పుడు 10 మందికి ఉపయోగపడేది. నువ్వు దాన్ని బాగు చేసి మీ నాయన పేరు పెట్టుకో, మీ నాయన పేరు పెట్టుకుని రాజన్న క్యాంటీన్ పెట్టినా కూడా 10 బాగానే ఉండేది. దాన్ని తీసేసి 10 మంది నోట్ కాడుతుంది. దానివల్ల కూడా తగ్గుతుంది. రైతులకు ఇన్సూరెన్స్ ఇస్తా అని చెప్పేసి నేనే కడతా నేనే చెందుతా అని చెప్పేసి రాకుండా చేస్తుంది. అదే రైతులు ఇచ్చేదానికి రైతులు కట్టుకుంటా అంటే అప్పుడు వస్తాను. చంద్రబాబు నాయుడు బిల్లు రావాలి, రాజశేఖర్ బిల్లు కూడా వచ్చినాయి. ఇన్సూరెన్స్ ఈయన బిల్లు ఒక ఇన్సూరెన్స్ కూడా ఇప్పుడు ఈ 5 ఏళ్లలో ప్రభుత్వ పరిపాలన ఏ విధంగా ఉండబోతుందని మీరు అనుమానంగా ఉంటుంది. ఇప్పుడు పింఛన్లు కూడా చంద్రబాబు నాయుడు చెప్పిన దానికి 3 నెలలకు కలిపి 7,000 ఇస్తాను ఇచ్చినాడు. ఇసుకే ఫ్రీ అన్నాడు, ఇసుక కూడా ఇచ్చినాడు. అన్న క్యాంటీన్లు కూడా వస్తాయి. అది కాక సిలిండర్ 3 సిలిండర్ అది కూడా వస్తాయి, అన్నీ వస్తాయి. ఆయన చెప్పిన ప్రతి ఒక్కటి నెరవేరుస్తారంటారా? ప్రతి ఒక్కటి నెరవేరుస్తాడు, కానీ టైం పడుతుంది.